డబుల్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్. సో ఫస్ట్ ఒక డబుల్ లింక్డ్ లిస్ట్ ని క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ క్లాస్ని ఎట్లా డిఫైన్ చేయాలి? ఓకే. సో డబుల్ లింక్డ్ లిస్ట్ లో మనకి నోడ్ బై డైరెక్షనల్ ఉంటుంది. అంటే డేటా పార్ట్ స్టోర్ చేసుకోవాలి అండ్ లెఫ్ట్ లింక్ స్టోర్ చేసుకోవాలి. లెఫ్ట్ అనొచ్చు, లేదంటే ప్రీవియస్ అనొచ్చు. డేటా పార్ట్ రైట్ అనొచ్చు, లేదంటే నెక్స్ట్ అనొచ్చు. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నోడ్. సో మనము క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నోడ్. ఓకే. సో ఎగ్జాక్ట్గా మనకి ఫిజికల్గా చూపించినట్లే కావాలి అని అంటే ఫస్ట్ మనం లెఫ్ట్ యూజ్ చేస్తాం. సో నార్మల్గా ఎట్లా యూజ్ చేస్తారంటే ముందు డేటా స్టోర్ చేసుకుంటాం, నెక్స్ట్ నోడ్, నోడ్ లెఫ్ట్ అని అంటాం, అట్లాగే నోడ్ రైట్ అని అంటాం. సైడ్ బై సైడ్ రాసేసుకోవచ్చు. నోడ్ రైట్ వాల్యూ పాస్ చేసినప్పుడు మనం నోడ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ వాడతాం. ఏదైతే వాల్యూ పాస్ చేశారో లైక్ డేటా, సో దాన్ని మనం డేటాకి అసైన్ చేయాలి. దిస్ డాట్ డేటా, ఆ వాల్యూని మనం అసైన్ చేస్తాం. అలాగే బై డిఫాల్ట్ నల్ వాల్యూస్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్. లేదు క్లియర్గా మనం చూపించాలి అని అంటే దిస్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు నల్, దిస్ డాట్ రైట్ ఈక్వల్స్ టు నల్ అని ఇలా క్లియర్గా చూపిస్తాం. ఓకే. సో ఇది మనం నోడ్ క్లాస్ని డిఫైన్ చేసే వే. ఇక్కడ సో వేరియబుల్స్ అంటే ఏ ఏ ఫీల్డ్స్ ఉంటాయో ఆ ఫీల్డ్స్ అన్ని రిప్రజెంట్ చేయాలి. అండ్ అట్లాగే కన్స్ట్రక్ట్ చేయడానికి. సో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సో మనం నార్మల్గా ఒక నోడ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. నోడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. నోడ్ వేరియబుల్ నేమ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, లైక్ టెంప్ అని అన్నాం. ఈక్వల్స్ టు న్యూ నోడ్, వాల్యూ పాస్ చేసా. సో ఇదొక వాల్యూ, సపోజ్ 10 అని పాస్ చేసాం. సో ఫస్ట్ ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. న్యూ అంటే మెమరీ ఎలకేషన్ జరుగుతుంది. అంటే నార్మల్గా ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నానంటే నోడ్ లాగా రిప్రజెంట్ చేస్తున్నా. నోడ్. సో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లైక్ హియర్ ఇట్ ఈస్ మెమరీ విల్ బి అలొకేటెడ్ లైక్ దిస్, సేమ్ చూపించినట్లు. ఓకే. సో లెఫ్ట్ పాయింటర్, డేటా అండ్ రైట్ పాయింటర్, ఇలా 3 వేరియబుల్స్కి మెమరీ అలొకేషన్ జరిగింది అనుకుందాం. బై డిఫాల్ట్ పాయింటర్ టైప్ నల్లే ఉంటుంది, నో ప్రాబ్లం. మనం ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఇక్కడ 10 ఏదైతే పాస్ చేసామో ఈ 10 వచ్చి ఈ వాల్యూలో స్టోర్ అవుతుంది. వాల్యూ రైట్. ఈ వాల్యూ ద్వారా రైట్ దానికి డేటా పార్ట్లో డేటా ఫీల్డ్కి అసైన్ అవుతుంది. డేటా ఫీల్డ్కి అంటే ఇక్కడ. సో 10 అనేది స్టోర్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లో కదా మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఆ అడ్రస్ మనం ఎందులో స్టోర్ చేస్తున్నాం, ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం? టెంప్. ఇలా మనకి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే మనం ఈ స్టేట్మెంట్ని డిఫైన్ చేసామో ఫస్ట్ మనకి నోడ్కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. మనం పంపించిన వాల్యూ వచ్చి ఐ మీన్ ఆ వాల్యూ వచ్చి మనకి వేరియబుల్లో స్టోర్ అయ్యి త్రూ దిస్ సో మనకి డేటా ఫీల్డ్లో స్టోర్ అవుతుంది. ఇది మనకి నోడ్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుందో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే.